వెల్కమ్ టు రాజ్ న్యూస్ ప్రశ్న వేదిక కార్యక్రమానికి స్వాగతం. మీ కార్తీక్. ఈరోజు మన గెస్ట్ ఎల్బీ నగర్ నియోజకవర్గం చైతన్యపురి డివిజన్ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సొంటి చంద్రశేఖర్ రెడ్డి గారు ఉన్నారు. వెల్కమ్ చేద్దాం. నమస్తే అండి. నమస్కారం కార్తీక్ గారు. మీ కుటుంబ నేపథ్యం ఏంటంటే ఏం చెప్తారు? మా నాన్నగారు ప్రభాకర్ రెడ్డి ఆల్రెడీ సర్పంచ్గా చేశారు, సింగిల్ విండో చైర్మన్గా కంటెస్ట్ చేశారు. ఆత్మకూరు, మామనాడు డిస్టిక్, ఆత్మకూరు, ఆరేపల్లి గ్రామం, మహబూబ్ నగర్ డిస్టిక్. ఆయన పొలిటికల్గా నేను నాన్నగారు మా ఫస్ట్ నుంచి కూడా పొలిటికల్ ఫ్యామిలీ మాది. తర్వాత నేను డిగ్రీ కోసం హైదరాబాద్ వచ్చినాక ఇక్కడ ఎమ్మెల్యే సుధిరెడ్డి గారి సేవలు గుర్తించి ఆయనతో పాటు నేను కూడా ప్రయాణం చేస్తే 10 మంది మంచి చేసిన వాళ్ళం అవుతాం కాబట్టి సుధీరణతో ప్రయాణం స్టార్ట్ చేయడం జరిగింది. అంటే ఇలా రాజకీయంలోకి ఎప్పుడు వచ్చారు? అసలు రాజకీయంలోకి రావాలన్న ఆలోచన ఎందుకు వచ్చిందంటే ఏం చెప్తారు? అంటే యాక్చువల్గా అప్పుడు సుధీరణ గారికి మాకు దగ్గర మా సంబంధించిన మా చుట్టాలకు అట్లా రిలేషన్ ఉండే, వాళ్ళ దగ్గరికి వెళ్తున్నప్పుడు సుధీరణ ఇంటి కిందనే ఉండేవాళ్ళు మా వాళ్ళు. అయితే సుధీరణ గారు చేస్తున్న సేవలు అప్పుడు ఉడా చైర్మన్ ఉన్నప్పటి నుంచి కూడా నేను సుధీరణతో ప్రయాణం చేస్తూ వస్తున్నా. అలాంటి నాయకులకు మనం కూడా తోడు ఉంటే, ఒక పిల్లర్ లాగా ఉంటే మనం కూడా ఎల్బీనగర్ వాళ్ళకి ఎంతో మంచి చేసిన వాళ్ళం అవుతాం కాబట్టి సుధీరణతో ఆ రోజు నేను స్టూడెంట్ లీడర్గా స్టార్ట్ అయ్యి యూత్ కాంగ్రెస్ నుంచి ఎన్ఎస్ఏ నుంచి ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో ఒక ముఖ్య నాయకులుగా ఈరోజు ఎదిగింది. గతంలో ఎన్ఎస్ఏ, యూత్ కాంగ్రెస్ పార్టీలో మీరు ఈ బీఆర్ఎస్ పార్టీలోకి ఎందుకు రావాలనిపించిందంటే ఏం చెప్తారు? ఇప్పుడు మా ఎమ్మెల్యే సుధిరెడ్డి గారు ఆలోచన మేరకు గతంలో మేము కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినాం, కానీ అప్పుడు సుధీరణ గారు టికెట్ విషయంలో కాంగ్రెస్ పార్టీలో ఏం జరిగినాయో మాకు తెలిసి తర్వాత సుధీరణ గారు ఎన్నో వాగ్దానాలు ఇచ్చారు. ఎల్బీనగర్ డెవలప్మెంట్ విషయంలో గవర్నమెంట్లు ఉంటేనే మనం అందరికీ ఇచ్చిన మాట నిలవేర్చుకుంటాం కాబట్టి కేసీఆర్ గారి పిలుపు మేరకు, కేటీఆర్ పిలుపు మేరకు ఎల్బీనగర్ డెవలప్మెంట్ విషయంలో మీకు కావాల్సిన ఫండ్స్ అందుకు మేము చేసి పెడతాము, మీరు మీకు ఆ మర్యాద పరంగా మీకు అన్ని విధాలు చూసుకుంటామంటే ఎమ్మెల్యే గారితో ఖచ్చితంగా మేము ఎమ్మెల్యే గారి సుధీరణ కోసమే రాజకీయంలో ఉన్నాం కాబట్టి సుధీరణతో పాటు మేము టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. నియోజకవర్గ అభివృద్ధి కోసం పార్టీ మారిరా లేకపోతే మీ రాజకీయ స్వలాభం కోసం పార్టీ మారిరా? సుధీరణ గురించి ఎప్పుడైనా సరే ఎల్బీనగర్ ప్రజలందరికీ తెలుసు. ఆయన ఏదైనా ప్రజల గురించి, ఎల్బీనగర్ డెవలప్మెంట్ గురించి ఆలోచించే వ్యక్తి కానీ సొంతంగా తన గురించి మంచిగా ఆలోచించే వ్యక్తి కాదండి. మేము ఏ రోజు కూడా పదవులు ఆశించలేదు. ఈ రోజు వరకు నేను 25 సంవత్సరాలుగా సుధీరణతో పాటు ప్రయాణం సాగిస్తున్నా. కాంగ్రెస్ పార్టీలో అంత యాక్టివ్గా ఉన్నాం, తర్వాత బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చినా కూడా అంత యాక్టివ్గా ఉన్నాం. కానీ ఏం చేసింది వాస్తవానికి? మీకైతే మీ ఎమ్మెల్యే గారికి అయితే కాంగ్రెస్ పార్టీ ఏమన్యాయం చేసింది? కాంగ్రెస్ పార్టీలో మనం టీడీపీ కాంగ్రెస్ అలయన్స్ ఉండే ఆ టైంలో ఎమ్మెల్యే గారికి వాగ్దానిస్తూ ఆ రోజు ఎమ్మెల్యే గారు డోర్ టు డోర్ ప్రచారం ప్రతి ఇంటికి ప్రతి కాలనీలో తిరిగే ప్రయత్నం, టికెట్ ఎట్లా కన్ఫామ్ కాబట్టి ఆ రోజు తిరుగుతున్న టైంలో సుధీరణ టికెట్ గల్లంతయ్యే పరిస్థితి ఉంది, ఇక్కడ టీడీపీ నాయకుడికి టికెట్ కేటాయిస్తున్నారని చెప్పి వార్త రావడం కదా అసలు స్టోరీ. మీరు ఆల్రెడీ ఎమ్మెల్యే గెలిచిరు, కాంగ్రెస్ పార్టీ కండువ పైన, కాంగ్రెస్ పార్టీ జెండా పైన, కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు పైన గెలిచిరు. మీరు అంటే మీ ఎమ్మెల్యే గారు ఏమంటే మీరున్నారు. గెలిచిన తర్వాత కదా పార్టీ మారింది. మీరు అంటే ఆ ఎలక్షన్ టైంలో సుధీరణ గారికి జరిగింది చెప్తున్నాను. కాంగ్రెస్లో ఉన్న ముఖ్య నాయకులు టీడీపీకి ఒక నాయకుడికి అమ్ముడు పోయి ఆ రోజులో అన్న సుధీరణ గారి టికెటే గల్లంతు అయ్యే పరిస్థితి ఉండే. సుధీరణ గారు చాలా వ్యక్తిగతంగా మళ్ళీ అప్పుడు టీడీపీ అలయన్స్ ఉండే కాబట్టి చంద్రబాబు నాయుడు గారితో అలాగే కాంగ్రెస్ పెద్దలు ఢిల్లీలో ప్రయత్నం చేసే వరకు కూడా అన్న టికెట్. కానీ ఇప్పటి వరకు ఎందుకు మరి మీ ఎమ్మెల్యే గారి పైన ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నాయకులు అనేక రకాల విమర్శలు చేస్తున్నారు? కాంగ్రెస్ పార్టీలా గెలిచిండు, కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది, అయినా సరే అధికార దాహం కోసమో లేకపోతే అక్రమ సంపాదన కోసమో పార్టీ మారిర్రు, ఆయన ఎమ్మెల్యే మారిండు, ఎమ్మెల్యే అనుచరులు మారిర్రు అని మీ పైన కూడా విమర్శలు వస్తున్నాయి కదా. అంటే ఇప్పుడు పార్టీ మారడం అంటే సుధీరణ గారికి ప్రతి ఎంత మంచి నాయకుడు ఎంత కార్యక్రమాలు చేసినా ఎంత డెవలప్మెంట్ చేసినా కూడా విమర్శించేటోళ్ళు విమర్శిస్తూనే ఉంటారు. ఈరోజు అధికార పార్టీలో ఉంటేనే అంటే ఆయన సుధీరణ గారికి 45 ఏళ్ళ రాజకీయ చరిత్ర ఉంది. 30 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు, కాంగ్రెస్ పార్టీకి అన్ని సేవలు చేసినప్పుడు, కాంగ్రెస్ పార్టీ టికెట్ విషయంలో ఆ రోజు కొన్ని అవి జరిగినాయి కాబట్టి అది మనసులో పెట్టుకున్నాడు. తర్వాత కూడా మళ్ళీ గెలిచిన తర్వాత కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు సుధీరణకు ఆ రకంగా పెద్దపీట వేసారు. ఎల్బీనగర్లో ఇప్పుడు గెలవడానికి కూడా సుధీరణ ఎన్నో వాగ్దానాలు చేసి ప్రామిస్లు చేసింది కాబట్టి ఖచ్చితంగా పబ్లిక్ రేపు గెలిచినా కూడా మనం చెప్పిన మాట నిలబెట్టకపోతే మళ్ళీ పబ్లిక్ మనం గెలవనియరు. అది కంపల్సరీ పబ్లిక్లో ఇబ్బంది అవుతుంది కాబట్టి అప్పుడు ఆల్రెడీ కాంగ్రెస్ జరిగిన పరిణామాలు గుర్తించి అలాగే కేసీఆర్ పార్టీ సుధీరణ పోయి పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతాను అడగలేదు కదన్న. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు పిలుచుకొని సుధీరణ గురించి తెలుసు కాబట్టి సిటీలో ఈరోజు ఔటర్ రింగ్ రోడ్ కానీ ఎల్బీనగర్లో కానీ ఈరోజు సిటీలో మ్యాక్సిమం ఫ్లైఓవర్స్ కూడా సుధీరణ హయాంలో జరిగినాయి కాబట్టి ఆయన సేవలను గుర్తించి ఇలాంటి నాయకులు ఎల్బీనగర్ కాన్స్టిట్యున్సీ కానీ సిటీకి అవసరం కాబట్టి బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడం అడుగుతూనే ఎమ్మెల్యే గారి పార్టీలో జాయిన్ కావడం జరిగిందండి.